ఎక్కడికి వెళ్తున్నాం శ్వేత? మనం మయామి బీచ్ వెళ్తున్నాము. మయామిలో సౌత్ బీచ్ వెళ్తున్నాము. సౌత్ బీచ్ ఇస్ వన్ ఆఫ్ ద నైస్ స్పాట్స్, టూరిస్ట్ స్పాట్స్. లైక్ అందరూ టూరిస్ట్ వచ్చే వాళ్ళు, మయామికి వచ్చే వాళ్ళందరూ అక్కడ హోటల్స్లో, ఓషన్ ఫ్రంట్ హోటల్స్లో ఉండి బీచ్కి వెళ్ళడము అవి చేస్తారు. In 1.5 miles, take exit 2D on the left toward I-395 East, Miami Beach. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఒక 1 hour, 1 hour సౌత్. మనం 1 hour నార్త్లో ఉంటాము. ఇక్కడ ఏంటంటే అంత హోటల్స్ అవి ఇవే ఉంటాయి అన్నమాట. సౌత్ పాయింట్ ఆఫ్ మయామి. తర్వాత కూడా ఇంకో 200 miles ఉంటుంది, కానీ ఓన్లీ స్ట్రెచ్ ఇన్ టు ద ఓషన్. పీపుల్స్ హోటల్స్ అవేమీ ఉండవు దీని తర్వాత. దిస్ ఇస్ ద ఎండ్ పాయింట్ ఫర్ ద హోటల్స్. అవన్నీ క్రూజెస్ వెళ్ళడము, అదే క్రూజ్ కి పోర్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. సో మా చెల్లి వాళ్ళు ఉండేది ఫ్లోరిడా ప్లేస్ కదండి. అక్కడ ఎక్కువ వరకు బీచెస్ ఉంటాయి, ఆ టైప్ ఉంటుంది అనమాట. అంటే అమెరికాలో మొత్తం కూడా ఈ నవంబర్ డిసెంబర్ అంతా కూడా మొత్తం చల్లగా ఉంటుంది. ఇంకా డిసెంబర్లో స్టార్టింగ్లో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఓన్లీ మయామి లైక్ ఫ్లోరిడా మాత్రమే మనకి నార్మల్ ఈ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సో ఎండగా ఉంటుంది. అందరు ఎక్కువ వరకు వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తారు. అంటే జనరల్గా వాళ్ళు వెకేషన్ అంటే కూడా ఎక్కువ వరకు ఫ్లోరిడాకి వస్తారు. అండ్ ఎక్కువ వరకు రిటైర్ అయిపోయిన వాళ్ళు అలా రిలాక్స్గా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఫ్లోరిడాకి వస్తారనమాట. ఎక్కువ వరకు బీచెస్, హాలిడే స్పాట్స్ టైప్లో ఉంటుంది ఫ్లోరిడా మొత్తం కూడా. యాక్చువల్లీ ఇక్కడ క్రూజ్ ఇక్కడ నుంచి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల మేము క్రూజ్ వెళ్ళట్లేదు అనమాట. సో లాస్ట్ 2 years అప్పుడైతే సింగపూర్ నుంచి వెళ్ళాం, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా చెల్లి వాళ్ళ దగ్గర కూడా అసలు చాలా అంటే పెద్ద పెద్ద క్రూజులు, పెద్ద పెద్ద షిప్పులు చూసారా, మనం బయట నుంచి చూడొచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు కరోనా వల్ల రిస్క్ అనమాట, ఎందుకంటే ప్యాక్డ్ ఉంటుంది కదా. సో రిస్క్ అనేసి అయితే మేము వెళ్ళట్లేదు. వెళ్ళుంటే మాత్రం మీకు చూపించేదాన్ని. లోపల అసలు నిజంగా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఎప్పుడైనా మాత్రం మన ఇండియా దగ్గర నుంచి అయితే సింగపూర్లో ఉంది. గోవాలో అలా కూడా చిన్న చిన్న ట్రిప్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసేమో సిటీ రోడ్స్కి వచ్చేసాం అనమాట, డౌన్ టౌన్ దగ్గర. ఇంక ఇక్కడ ఎక్కడైనా కార్ పార్క్ చేసుకొని వెళ్ళాలన్నమాట. మనం సౌత్ బీచ్ కి వచ్చాం నాన్న. సౌత్ బీచ్ మయామి. ఖాళీగానే ఉంది. హలో హలో బ్రదర్. Tanishka Shaurya. ఇది బీచ్ సైడ్ ఉన్న హోటల్ అండి. అంటే లైక్ అక్కడ విత్ కాట్స్, ఫుడ్ తినడానికి టేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. బీచ్లో అంటే లైక్ హోల్ డే కార్ పార్క్ చేసేసుకొని వచ్చేసి కొద్దిసేపు వాటర్లో ఆడుకొని ఇక్కడికి వచ్చి కావాలంటే రెస్ట్ తీసుకొని హోటల్లో ఫుడ్ తిని అదే హోటల్లో అంటే లైక్ అక్కడ పార్టీ టైప్ కూడా ఉంటుంది. సో ఫుల్ మ్యూజిక్ ఉందన్నమాట అక్కడ. సో అలా పార్టీ లాగా కూడా చేసుకుంటారు. సో మయామి బీచ్కి వచ్చేసాము. చేసి
సో ఇంకా అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే చాలా నచ్చింది. మరీ ఓవర్ రష్ అయితే లేదు. కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇట్లా తీసుకున్నాం అనమాట. అండ్ అలా వాక్ చేస్తూ ఆ మూమెంట్ అనేది చాలా బాగుంది. సో అందుకే అలాగే షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ మా పాప ఏదో వీడియో కోసం ఇలా వాక్ చేస్తూ ఉండాలి అది ఇది అని చెప్పిందనమాట. సో అందుకే వాక్ చేస్తున్నాం అక్కడ. సో అసలు నిజంగా వాటర్లో అలా వాక్ చేస్తూ ఆ అలలు అలా తగులుతూ నిజంగా చాలా బాగుందండి. కానీ మనం ఈ కరోనా వల్ల ఇట్లా మనం బీచ్కి వెళ్ళలేకపోతున్నాము. ఇంకా మేము కూడా రిటర్న్ అయిపోతాం కదా లాస్ట్కి. మయామి బీచ్ అనేది కూడా చాలా ఫేమస్ బీచ్ కాబట్టి అక్కడికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుంటూ అలా ప్లేసెస్ విజిట్ అయిపోతున్నాము. సో అందరు చాలామంది అడుగుతున్నారు మీరు ఇండియాకి వస్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు అని. తొందరలోనే ఇండియాకి వచ్చేస్తున్నాను. సో ఇంక వెళ్ళే ముందు లాస్ట్ మేము విజిట్ అయిన ప్లేస్ అదనమాట. Talk to each other. వీళ్ళు వాటర్లో ఆడుతున్నారు చూడండి. క్రూజ్ అంటే చూసారా అక్కడ ఓషన్ నుంచి ఇప్పుడు వస్తుంది అనమాట. ఏదైనా క్రూజ్ ఎక్కాలంటే ఫ్లోరిడాలో మా చెల్లి వాళ్ళు ఏదైనా క్రూజ్ ఎక్కాలంటే ఇక్కడ మయామి బీచ్ దగ్గరకు వచ్చి ఎక్కుతారనమాట. మార్నింగ్ కల్లా ఇక్కడ బోర్డ్ అయిపోయిందంట. అంటే ఇక్కడ ల్యాండ్ అయిపోయింది. సో అందరూ మరి ఇక్కడ నుంచి అటు అక్కడ దింపుతాడని కనిపించిందా? వల్ల వేరే పోర్ట్స్ ఉంటాయి. ఇంకా అయిపోయిందండి, వెళ్తున్నాం, రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాం. చూడండి కొంచెం చీకటిగా అయిపోయింది, లైట్స్ ఆన్ అయిపోయినాయి. లైక్ ఇంకో ప్లేస్ వెళ్తున్నామా, వెళ్సి ఓ హాయ్. చూడండి క్రూజ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. లైట్స్ వేసిన తర్వాత ఎంత బాగుందో చూడడానికి. సో వి మిస్ దట్. సిటీ అక్కడ దాకా సిటీ ఎంత బాగుంది అసలు. బట్ నాకు న్యూయార్క్ అంటే ఇదే నచ్చింది. మరి ఇట్లా గుంపులో గోవిందలా లేవు ఇల్లు. వావ్, అది చూడండి. కార్నివల్ కాదు, అమెరికన్ ఎయిర్లైన్స్ బాస్కెట్బాల్ గేమ్ స్టేడియం ఇది తీసినది ఆల్రెడీ. మయామి హీట్ వాళ్ళది బాస్కెట్బాల్ స్టేడియం ఇది. మయామి హీట్స్ అని మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్. అవునా, ఒక బేస్ అది దీంట్లోకి వెళ్తున్నాం మనం. Hey guys, Shaurya, Shreya. Shreya, Shaurya. Shaurya.
సో బే సైడ్ అండి మొత్తం అలా షాప్స్ ఉన్నాయండి. అంటే డిఫరెంట్ బీచ్ సైడ్ యూజ్ చేసే క్లోత్స్ కానివ్వండి, పెద్ద పెద్ద మాల్స్‌లో ఉండే అన్ని రకాల షాప్స్ ఉన్నాయన్నమాట. సో హై నుంచి లో వరకు అన్ని వెరైటీస్ ఉంటాయి. ఎవరైనా షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. కాకపోతే మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట అంత రష్ ఉంటుందనేసి. ఇంకా రష్ ఉంది. ఫాస్ట్‌గా చూసుకొని ఇంటికెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ తీసిన కొన్ని షాప్స్, ఆ లుక్, ఆ ప్లేస్ ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. చూసారా అక్కడంతా వాటర్‌లో కూడా పెద్ద పెద్ద బోట్స్ అనేవి మనకు రైడ్స్ ఉంటాయన్నమాట. టికెట్ తీసుకొని వెళ్ళాలి. మనకి నెక్లెస్ రోడ్ దగ్గర ఎలా ఉంటాయి అలా రైడ్ ఉంటుంది. రౌండ్‌గా సిటీ పైన అంతా కూడా ఇలా చిన్న చిన్న షాప్స్ వచ్చి మొత్తం లైటింగ్స్ తోటి ఒక మంచి ఫ్రీక్ అవుట్ టైమ్ అనేసి చెప్పొచ్చు. కాకపోతే మనకిప్పుడు కోవిడ్ కాబట్టి భయపడుతూ మేము జస్ట్ అలా మేము చూస్తూ వెళ్ళిపోయామన్నమాట. మేము ఎక్కడ నిలబడ్డం గానీ లేదా కూర్చోవడం అవి చేయలేదు. మామూలుగా ఏంటంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జనాలు అంతా ఫుల్ ఉంటారు, డాన్స్ చేస్తుంటారు. ఇంకా సమ్మర్ లో అయితే ఎవరు కావాలి ఏ హ్యాండ్ ఇన్ యువర్ పాకెట్, అదర్ హ్యాండ్ ఇన్ యువర్ పాకెట్. సో జస్ట్ ఆ రౌండ్ అంతా ఎలా ఉన్నారు. ఆ బోట్స్ ఎక్కువ, ఇంకా వీళ్ళకి చెప్పాను కదండి ఓషన్ సైడ్ కాబట్టి వీళ్ళకి వాటర్ ఎక్కువే ఉంటాయి. బోట్స్ కూడా ఆల్మోస్ట్ అందరికి ఉంటాయి అన్నమాట. సో చూసారు కదండి అక్కడ బీచ్ సైడ్ ఉండే షాపింగ్ అంతా కూడా అలా ఉంటుందన్నమాట. అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. నచ్చితే షాపింగ్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వ్లాగ్. మయామి బీచ్ ఎలా ఉంది చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అక్కడ ఉన్న షాప్స్ అవన్నీ కూడా నేను చూపించగలిగినంత వరకు చూపించానండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ముందు నేను చూసే డిఫరెంట్ ప్లేసెస్ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే మర్చిపోకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో కీప్ వాచింగ్ fashion and fun.